ఇప్పుడు అక్కడ క్రెడిట్ వార్ నడుస్తోంది. ఫలితం ఎవరికి దక్కాలనే దానిపై చర్చ జోరుగా సాగుతోంది. పోరాటం చేసిన తమకే ఆ క్రెడిట్ అనే ఓ పక్షం అంటుంటే, లేదు కర్తలం తాము కాబట్టి ఫలితం కూడా తమదే అంటూ మరో పార్టీ క్లెయిమ్ చేస్తోంది. మొత్తం మీద తమకంటే తమకే క్రెడిట్ దక్కాలని పోటాపట్టి ప్రసారం చేసుకుంటున్నాయి రెండు పార్టీలు. అసలు వారి సిగపట్లు దేనికోసమో మీరే చూడండి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు అంశంపై ఇటీవల శాసనసభ చర్చల్లో సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. అందులో భాగంగా ప్రయారిటీ లిస్టులో సంగారెడ్డి ముందుంటుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ టాపిక్ పై క్రెడిట్ కొట్టేసేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచార రంగంలోకి దిగాయి. ఇది తమ పోరాట ఫలితమే అని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వర్గం ఓవైపు, ఇటీవల ఎన్నికల్లో ఓటమి పాలైన టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ వర్గం మరోవైపు పోటాపోటీ ప్రచారాలు మొదలెట్టాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కోసం కష్టపడ్డది తామంటే తామే అని జనాల్లోకి విషయం తీసుకువెళ్లేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉండడం జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. నిజానికి సంగారెడ్డిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ఏర్పాటన్నది దశాబ్దాల నాటి డిమాండ్. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో దీనికి సంబంధించి కొంత పేపర్ వర్క్ జరిగింది. అయితే 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సిద్దిపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. దాంతో సంగారెడ్డికి రావాల్సిన కాలేజీను సిద్దిపేటకు తరలించుకుపోయారని జగ్గారెడ్డి ఆరోపిస్తూ వచ్చారు. 2014లో ఆయన సంగారెడ్డి స్థానం నుంచి ఓటమి పాలవ్వడంతో ఆయనకు మెడికల్ కాలేజీ తరలింపు ఒక పోరాట అంశం అయ్యింది. ఆ ఎన్నికల్లో తనపై గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మిన్నకుండిపోవడం వల్లే మెడికల్ కాలేజీ సిద్దిపేటకు తరలిపోయిందని ఆయన పదే పదే ఆరోపిస్తూ వచ్చారు. రెండు 2018 ఎన్నికలు దగ్గరపడ్డ సమయంలో సంగారెడ్డిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు అంశంపై మరోమారు తెరపైకొచ్చింది. జగ్గారెడ్డి మరోమారు ఈ అంశాన్ని భుజానికెత్తుకుని ప్రభుత్వ వైఫల్యంగా ఫోకస్ చేశారు. మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం ఆయన దీక్షకు సైతం దిగారు. అలా మొత్తం 2 సార్లు ఆయన మెడికల్ కాలేజీ సాధన దీక్షలను చేశారు. మొన్నటి ఎన్నికల్లో తన ప్రచారాస్త్రాల్లో ఒకటి మెడికల్ కాలేజీ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. ఎమ్మెల్యేగా ఇటీవల గెలిచిన తర్వాత ఏర్పాటు చేసిన పలు మీడియా సమావేశాల్లో జగ్గారెడ్డి మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం డిమాండ్ చేశారు. తన పోరాటం కొనసాగిస్తానని, సీఎం కేసీఆర్ను ఈ విషయంలో కలుస్తానని ప్రకటించారు. ఇటీవల సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత కొనసాగిన అసెంబ్లీ సెషన్స్లో ఆయన సభలోనే ఆ అంశంపై సాధారణ ప్రశ్నోత్తరాల సమయంలో కేసీఆర్ ఎదుట ప్రస్తావించారు. స్పందించిన సీఎం సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు అంశంపై గతంలో తాను ఇచ్చిన హామీకే కట్టుబడే ఉన్నానని, ఇక ముందు జిల్లాలో పెట్టే మెడికల్ కాలేజీల లిస్టులో సంగారెడ్డికి తొలి ప్రయారిటీ ఉంటుందని చెప్పారు. తన డిమాండ్ సీఎం నోటి వెంట ఓకే పలకడంతో జగ్గారెడ్డి వర్గం దీన్ని ప్రచారాస్త్రంగా భావిస్తోందట. ఏకంగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రముఖ దినపత్రికల్లో, జిల్లా టాబ్లాయిడ్లో మొదటి పేజీ ఫుల్ యాడ్లను ఇచ్చి ప్రచారం నిర్వహించారు. అదే సందర్భంలో జగ్గారెడ్డి సతీమణి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి ఇది తమ విజయం అంటూ సంగారెడ్డిలో స్వీట్లను సైతం పంచారు. జగ్గారెడ్డి వర్గం సాగిస్తున్న ప్రచారంపై అధికార టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వర్గీయులు గుస్సా అవుతున్నారట. నిజానికి సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుపై సీఎంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చింది తామని, జగ్గారెడ్డి దీనికోసం చేసిందేమీ లేదని సోషల్ మీడియాలో కౌంటర్ ప్రచారానికి దిగారు. గతంలో తానిచ్చిన హామీనే సీఎం అమలు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని, దాన్ని మసిపూసి మారేడికాయ చేసి తమ విజయంగా జగ్గారెడ్డి వర్గం ప్రచారం చేసుకుంటోందని ఆరోపిస్తున్నారు. ఏదేమైనా దీర్ఘకాల డిమాండ్గా ఉన్న సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీపై ఓ క్లారిటీ రావడంపై జిల్లావాసులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్టీల క్రెడిట్ గోలను పక్కన పెట్టి క్రెడిట్ ఎవరికి దక్కినా ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ వల్ల సంగారెడ్డితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల సామాన్యులకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానుండటం పట్ల హర్షం వ్యక్తమవుతుంది.